హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే మా ఊర్లో వర్షం పడిందండి. 3 నుంచి మొదలైందండి. 2 అవర్స్ భలే దంచేసిందండి. కరెంట్ లేదు, ఒక్కపోత, ఒకటే వాన అండి. అసలు నేను మీకు ఒక విషయం చెప్పాలండి. మొన్న నేను మా పిల్లల్ని తీసుకొని సమ్మర్ క్లాస్ కని వెళ్ళానండి. మా హస్బెండ్కి బిజీగా ఉన్నాను, ఈరోజు నువ్వు తీసుకెళ్ళమని చెప్తే సర్లే అని చెప్పి నేను తీసుకెళ్ళానండి. పిల్లల్ని అయితే అక్కడ వదిలేశాను. ఇంకా 2 అవర్స్ అక్కడ ఎందుకులే, మా ఆఫీస్ పక్కనేగా అని చెప్పి ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి 2 అవర్స్ అక్కడే ఉన్నానండి, కూర్చున్నాను. తర్వాత ఇంకా టైం అయిందిగా అని చెప్పి మెల్లగా బయలుదేరుతూ ఉంటే వచ్చానండి. రైట్ సైడ్ అయితే రోడ్ క్రాస్ చేశాను. లెఫ్ట్ సైడ్ క్రాస్ చేయడానికి నిలబడితే అది డివైడర్ లాగా ఐరన్ రాడ్స్ లాగా పెడతారు కదండి. ఒక ఆయన స్కూటీ వేసుకొని వచ్చేసి ఆ డివైడర్ని కొట్టాడండి, బండి పోవడం లేదని. అదేమైందంటే అది వచ్చి నా మీద పడింది. నేను కింద పడిపోయాను, అది వచ్చి నా కాలు మీద పడింది. నా పక్కన ఉన్న వాళ్ళు వచ్చి అడిగారండి, ఏంటయ్యా నువ్వు చూసుకోవాలి కదా, అంత చిన్న ప్లేస్లో నువ్వు ఎలా పడతావు అని అంత పెద్ద బండి వేసుకొచ్చావు అని చెప్తే, మీరు ఎలా వెళ్ళాలనుకున్నారో నేను కూడా అలాగే వచ్చాను, అయినా కూడా అమ్మాయి కాళ్ళు చెయ్యి ఏం విరగలేదు కదా, బాగానే ఉందిగా, తను పక్కగా బాగానే ఉంది కదా, ఎందుకు గోల చేస్తావు, ఇంకెళ్ళండి అని చెప్పాడండి ఆయన. అసలు ఏంటండి అసలు, నేనైతే ఒక్కసారిగా షాక్ అండి. వాళ్ళు నన్ను కూడా తిట్టారు, ఏంతమ్మా అంత పడ్డావు, అది కాలు మీద పడింది, నువ్వు గమ్ముకున్నావు, ఏం చెప్పలేదు, అసలు అరవాల్సింది లేకపోతే పోలీసులను పిలవాల్సింది అని చెప్పి నేను ఒక్కసారిగా షాక్లో ఉండిపోయి అసలు ఏం జరుగుతుంది అని. ఇంకా అలా పక్కకి వెళ్ళి ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని బస్ ఎక్కి ఇంకా ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను ఇలా అయిందని చెప్పి. ఇలా అయింది, ఇలా జరిగింది, ఇలా అన్నాడని చెప్తే 2 పీకాల్సింది, లేకపోతే పోలీస్కి ఎవరినైనా పిలవాల్సింది, నువ్వు ఎందుకు గమ్ముకునున్నావు అన్నారు. అప్పుడు నేను చెప్పాను, ఒక్కసారిగా షాక్ అయిపోయా, ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్తే, సర్లే నువ్వు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ముందు వచ్చేవాళ్ళు జాగ్రత్తగా రావాలి కదా, వాళ్ళు చూసుకొని రావాలి కదా, ఈసారి నుంచి ఫుట్పాత్ ఉంది కదా దాని మీద ఎక్కెళ్ళు, రోడ్ మీద నుంచి వెళ్ళబాకని చెప్పారు. సర్లే అని చెప్పి ఇంకా కమ్ముకున్నాను. లేదా 2 డేస్ మాత్రం లెగ్ పెయిన్ అయితే బాగుందండి. 2 డేస్ నుంచి మా హస్బెండ్ కూడా అడిగారు ఎలా ఉంది, కాలు నొప్పి తగ్గిందా అని. ఇప్పుడైతే కొంచెం పర్లేదు. నేను ఒకటే చెప్తున్నానండి, నేనైతే కొంచెం యంగ్ కాబట్టి నొప్పి తట్టుకోగలిగాను. నా వెనకాలన్న కొంచెం ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, అదే ఆమెకి ఎలా జరిగి ఉంటే ఆమె పరిస్థితి ఏంటండి. మనుషులు కూడా ఇలా మానవత్వం లేకుండా ఇలా అసలు జంతువులైనా వాళ్ళకి తోటి జంతువులకి ఏదైనా జరిగితే వాళ్ళు అసలు ఎంత ఇదిగా ఉంటారు, అసలు మనుషులు ఏంటండి ఇలా తయారయ్యారు. అదే ఆయన వల్ల తప్పు జరిగింది, నేను కింద పడ్డాను, నా మీద అది పడింది, అయినా బండి మీదే కూర్చొని ఏం కాలేదు కదా, కాళ్ళు చెయ్యి ఎరగలేదు కదా, ఎందుకు మీరు గోల చేస్తున్నారని చెప్తే అసలు ఏం చెప్పాలండి వాళ్ళని. నేను ఒక విషయం చెబుతానండి, రోడ్డు మీద నడిచి వెళ్ళే వారైనా సరే, బైక్ వేసుకొని వెళ్ళిన వారైనా సరే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. మేమెంత జాగ్రత్తగా వెళ్ళినా ముందు వచ్చే వాళ్ళైతే జాగ్రత్తగా అసలు రావడం లేదండి. ఒకవేళ నాకే అలా కొంచెం అయింది, అదే బైక్ మీద నుంచి ఆయన పడిపోయి ఉంటే ఆయనకు ఇబ్బంది, ఆయన ఫ్యామిలీకి కూడా ఇబ్బందే కదండి. అది తెలుసుకోవడం లేదు ఈ జనాలు. ఎందుకు అసలు మూర్ఖుల్లాగా తయారవుతున్నారు. ఇలా జరిగిందని మా అక్కకి మా తమ్ముడికి చెప్పిన వాళ్ళకు కూడా కోపం వచ్చింది, 2 పీకాల్సింది, అసలు ఎందుకు గమ్ముకున్నావు అని. నేను చేసింది తప్పో రైటో నాకు తెలియదు కానీ నేను ఒక్క నిమిషం అసలు షాక్ అయిపోయా, నా బాడీ అంతా షేక్ అయిపోయింది. ఏంది, ఏం జరిగిందని కాసేపటి దాకా నాకైతే మాటే రాలేదు. ఇంకేం పీకుతానండి వాడిని. అది వాడికి బుద్ధి ఉండాలండి. అరే నేను తప్పు చేశాను, అసలు ఆ ప్లేస్లో అసలు మనుషులు వెళ్ళడమే ఎక్కువ అంటే ఆయన బండి వేసుకొని వచ్చాడండి, అది కూడా స్కూటీ, పెద్ద స్కూటీ అండి అది ఆయన బండి పట్టలేదని దానికి కాలుతో గట్టిగా కొట్టాడండి. అది బ్యాక్కి వెళ్ళి మళ్ళీ అంత
అంతే స్పీడ్గా ముందుకు వచ్చడంతో ఆయన బండి ఎసుకెళ్ళడంతో ఆ బండి తగిలి అది నా మీద పడిందండి. తప్పు అయిందేగా, ఆయనకి ఆ తప్పు తెలియలేదు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఆ అల్లా తప్పు ఆయనకి తెలిసేటట్టు చేస్తాడండి. ఆ నమ్మకం అయితే నాకుంది. నేను ఏది జరిగినా నా మంచికే అనుకుంటా, అల్లా చూసుకుంటున్నాడు కదా, అల్లా శిక్షిస్తాడు అనుకుంటున్నానండి.